కడప జిల్లా రాజంపేటలోని కూచివారిపల్లిలో గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 25 మంది గాయపడ్డారు. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరికి వాంతులు, విరోచనాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. మాది రోడ్లో నీళ్ళు సార్ రాచి దగ్గర చూడలేదు నాకు మధ్యలో ఈ ఇంటికి ఒక చెట్టు ఉంటుంది మా వాళ్ళందరూ అవి తెలిసేసినాయి కట్టుకోలేక కూడా కనిపిస్తుంది సార్. మేము ఏడున్నాము నేను హాస్పిటల్లో ఉన్నాను తెలియదు సార్. ఆ మొత్తం 5 మంది 7:30 ఆర్చి కడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏదో తెలీదు. వచ్చింది ఒకటి తలప చుట్టుకుంటుంది. ఇది మెయిన్ రోడ్లోకి వచ్చింది. అవి ఎంటాడుతుంటే అవన్నీ వాళ్ళ అదరా ఇంట్లోకి పోయి ఇంట్లో దగ్గర ఇంట్లోకి పోయి గడ వేసుకొని. ఎన్ని గంటలకు 5:20 దండిగా వస్తారు. మా ఇంట్లోనే మా పాప బయట ఉండేది. మా పాపకు 4 మలుకుండేటప్పటికి మా పాప ఇంట్లోకి వస్తానే మా పాప బండి తీసి ఇసిరేసేసినాను. పిల్లల్ని ఇంట్లో దోసేసినాను. అంత లోపల కాసేపటికి ఇవి తోలేటప్పటికి మా నాన్న వచ్చినాడు. కానీ షర్టుకు ముఖానికి అంతా ఉండేటప్పటికి షర్ట్ ఎట్లా తీసి ఇసిరేసేసి ఇంట్లోకి దోసినాను. ఆ ఇదిలీయడంలో నా చెవులేక ఒకటి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు కదా, ఇంకేం ఇబ్బంది ఉండదని నేను పక్కన మా పాప ఉంటే మా పాప కాడికి పోయి చెవులో చూపించుకుందామని ఆ ఇంట్లో పోయేటప్పుడు దారం మీద ఆవే. అప్పటికి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా ఎదలగొట్టుకుంటా పరిగెత్తున్నారు. చాలా విచిత్రంగా జరిగిపోయింది. నేను హాస్పిటల్కి పోయి చూస్తాను. అంతలో మా అమ్మ వచ్చి మా అమ్మకు అన్ని మలుకొని వాళ్ళిద్దరికి కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కన్ను తిరిగి పడిపోయి ఇంటి దగ్గరనే వామిటింగ్స్, మోషన్స్. నేను వచ్చి ముందు తీపిచ్చుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. ఊర్లో అంతా 20 మంది దాకా జరిగిందని టాక్ వచ్చింది. మాకు తెలిసిన మా పక్కనైతే 15 మంది దాకా జరిగింది. మా ఇంట్లోకి దూరి బాత్రూమ్ లో కూడా గడి పెట్టేసుకున్నారు. ఎవరు చేసింది తెలియదు మాకైతే. అది అందరం ఇంట్లోనే ఉన్నాము. ఏ విధంగా జరిగింది ఎట్ట అనేది కూడా కొంచెం కూడా తెలియదు.